సింహరాశి వారికి 2026లో నరదృష్టి ఉండకూడదు. ఎక్కడికెళ్ళి ఎవరితోటైనా సరే గానీ, నా మీద గానీ, నా కుటుంబం మీద గానీ, మా కుటుంబంలో ఎంతమంది సింహరాశులు ఉన్నారో అందరికి కూడా కలిసి రావాలి. ఆ నరదృష్టి అనేది నాకు ఉండకూడదు అంటే సింపుల్ ఒకటే. ఆదివారం పేదవాళ్ళకి ఎవరికైనా నీ బడ్జెట్ ప్రకారంగా సండే నీ బడ్జెట్ ప్రకారంగా ఒక యాపిల్ పండు, అరటిపండు ఈ 2 కలిపి నీ బడ్జెట్‌లో ఎంతైతే ఒక రూ. 100, 200 ఎంతో అంత పెట్టి, లేదా నెలలో ఒక 2 ఆదివారాలు అంటే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం, అమావాస తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఆ 2 వారాలైనా సరే గాని మీ బడ్జెట్ ఒక రూ. 100కి 5 యాపిల్లొస్తాయి. ఈ ఒక 10 అరటిపండ్లు తీసుకోండి. ఒక యాపిలు, ఒక 2 అరటిపండ్లు ఎవరికైనా నీడెడ్ పర్సన్ బెగ్గర్స్‌కి టెంపుల్ దగ్గర ఎక్కడైనా సరే గాని ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం మొత్తం గూడా నీకు ఆ నరదృష్టి అనేది నీకు ఉండదు. ఎవరికైతే సింహరాశి వారికి. అలాగే సింహరాశి వారికి నరఘోష ఉండకూడదు. నా మీద ఏడుపు ఎక్కువైపోయింది గురుగారు. ఎవడు చూసినా సరే గాని నా డెవలప్‌మెంట్ మీద పడి ఏడుస్తా ఉండు. ఆ ఘోష అనేది నాకు ఉండకూడదు అనుకుంటే సింపుల్ ఒకటే. దగ్గరలో నీకు ఎక్కడైనా సరే గాని వేప చెట్టు, రావి చెట్టు 2 కలిసున్నా లేదనుకుంటేనేమో వేప చెట్టు దగ్గర. నీకు మంగళవారం కుదిరినప్పుడల్లా నెయ్యితో దీపం పెట్టి అక్కడ ఆ దీపం పెట్టేటప్పుడు ఏంటంటే దాంట్లో ఒక 2 మిరియాలేసి అక్కడ దీపం పెట్టు. నా ఇంటి మీద గాని, నా సభ్యుల మీద గాని ఎలాంటి నీ నరఘోష ఉండకూడదని చెప్పి అక్కడ దండం పెట్టుకొని ట్యూస్‌డే అక్కడ దీపం పెట్టటం ట్రై చెయి. నీకు కుదిరితే వారం పెట్టు. నెలలో ఒకసారి పెట్టు, 2 సార్లు నీకెప్పుడు కుదిరితే పెడతా ఉంటే నీకు ఈ సంవత్సరం మొత్తం గూడా సింహరాశి వారికి ఆ నరఘోష అనేది ఉండదు. ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళకి శత్రుత్వం ఉండకూడదు. ఇంట్లో నువ్వు ఒక దీపం అనేది అలవాటు చేసుకో. ఎట్లా అంటే కొన్ని పసుపావాలు, ఒక 2 మిరియాలు, ఒక 2 ఇలాచీలు. ఈ 3 ఐటెమ్స్ ఏసి మంచిగా దీపం పెట్టు. ఎప్పుడైతే ఈ మొత్తం దీపం కొండెక్కుతదో, ఆ మిగిలిన ఐటెమ్స్ అనేవి తీసుకొని ఏదైనా మట్టి ప్రమిదలో పెట్టి దాన్నేం జేయాలంటే కాల్చేయాలి. ఇదెప్పుడు జేయాలి అంటే నువ్వు సాటర్‌డే రోజు దీపం పెట్టు. ఆదివారం రోజు ఆ ఐటెమ్స్ అనేవి తీసుకొని మొత్తం ఏదైనా మట్టి ప్రమిదలో ఏసేసి అయి కాల్చేసేయి. ఆ కాల్చింది ఏదైతే పౌడర్ అయిందో ఆ పౌడర్‌ని పెట్టుకోవటం స్టార్ట్ చేయి. 2026లో ఇంకా అదృష్టవంతులుగా మారాలి. ఇంకా నా లైఫ్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్‌మెంట్ ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని వచ్చి కలిసినట్టయితే మీ లైఫ్‌లో ఇంకా ఎంత అదృష్టమైన టైం నడుస్తుందో మనం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీస్ అనేవి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది.